సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయి పల్లవి, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ఏక్ దిన్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ ప్రేమ కథా చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జునైద్ ఖాన్, సాయి పల్లవిలు మంచు వర్షంలో ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తూ నడుస్తున్న ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. వన్ లవ్ వన్ ఛాన్స్ అనే ట్యాగ్ లైన్తో పోస్టర్ అద్భుతంగా ఉంది. ఏక్ దిన్ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కథను స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా కలిసి రచించారు. జీవిత గందరగోళంలో ప్రేమ ఎలా దారి కనుగొంటుందనే కాన్సెప్ట్తో ఏక్ దిన్ ఒక సున్నితమైన లవ్ స్టోరీగా రూపొందుతున్నట్టు పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. సాయి పల్లవి సహజమైన అభినయం, జునైద్ ఖాన్ సింపుల్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మన్సూర్ ఖాన్, అమీర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని రామ్ సంపత్ అందిస్తుండగా పాటల లిరిక్స్ను ఇర్షాద్ కమీల్ రాశారు. ఏక్ దిన్ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దక్షిణాదిన హిట్ హీరోయిన్ ట్యాగ్ అందుకున్న సాయి పల్లవి హిందీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2 ఏళ్ల క్రితమే 2 బాలీవుడ్ సినిమాలు సైన్ చేశారు. అయితే 2 సినిమాల రిలీజ్ కాస్త లేట్ అవుతోంది. సాయి పల్లవి ఒప్పుకున్న మొదటి హిందీ చిత్రం ఏక్ దిన్. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. రెండో చిత్రం రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ తీస్తున్న ఈ రామాయణ 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి రానుంది. టాలీవుడ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ రచ్చ జరుగుతోంది. ఎందుకంటే సాధారణంగా పండుగ సీజన్లో 2 లేదా 3 పెద్ద సినిమాలు పోటీ పట్టడం చూస్తుంటాం. కానీ 2026 సంక్రాంతి బరిలో ఏకంగా 5 మంచి బజ్జున్న సినిమాలు రావటంతో థియేటర్ల వద్ద జనసందోహం కనిపిస్తోంది. ఈసారి సంక్రాంతికి ప్రభాస్, ది రాజా సాబ్, మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశైలుకి విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మరియు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి వంటి చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆశ్చర్యకరంగా విడుదలైన 5 సినిమాల్లో 4 చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఏ సినిమా చూడాలనే సందిగ్ధంలో పడిపోయారు. ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. పండుగ సెలవులకు పల్లెటూళ్లకు వెళ్లిన జనం భారీగా థియేటర్ల బాట పడుతున్నారు. జిల్లా కేంద్రాల్లోని థియేటర్లకు కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తున్న వారికి హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్స్లో నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతుండటంతో నేరుగా కౌంటర్ల వద్దకు వస్తున్న సామాన్య ప్రేక్షకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అయితే సినిమాల సంఖ్య పెరగటంతో థియేటర్ల కేటాయింపు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాలుగా మారింది. ఒక్కో సినిమాకు మంచి స్పందన వస్తున్నా తగినన్ని స్క్రీన్లు లేక షోల సంఖ్యను పెంచలేకపోతున్నారు. థియేటర్ల కొరత వల్ల కొన్ని చోట్ల తెల్లవారుజామున 1 గంట కూడా షోలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విడుదలైన సినిమాల్లో 80% చిత్రాలు విజయవంతమైన టాక్ను సంపాదించుకున్నాయి. 5 సినిమాలు ఒకేసారి ఉండటంతో థియేటర్ల సర్దుబాటు అసాధ్యంగా మారింది. టికెట్లు దొరక్కపోయినా సరే థియేటర్ల వద్ద వేచి చూస్తున్న అభిమానుల తాకిడి తగ్గటం లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఈ స్థాయి రద్దీని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఊహించలేదు. ఒకవైపు భారీ వసూళ్లు వస్తున్నా మరోవైపు థియేటర్ల కొరత వల్ల ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోతున్నామనే ఆవేదన పంపిణీదారుల్లో కనిపిస్తోంది. మొత్తం మీద ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఒక తీపి జ్ఞాపకంగాను, అదే సమయంలో ఒక పెద్ద లెసన్ గాను నిలిచిపోనుంది.
టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ. అనేక అంచనాలు ఏర్పరచుకున్న పెద్ది ది ప్యారడైజ్ సినిమాల పరిస్థితి ఏంటి అని. నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గర పడుతోందంటే కనీసం 2-3 నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లిమ్స్ అంటూ సోషల్ మీడియాను నిద్రపోనివ్వరు. కానీ ప్రస్తుతం పెద్ది ది ప్యారడైజ్ చిత్రాల విషయంలో సీన్ రివర్స్లో కనిపిస్తోంది. సినిమా రిలీజ్ కావటానికి కేవలం 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో కొత్త ఏడాది, తాజాగా సంక్రాంతి పండుగ కూడా గడిచిపోయాయి. నిజానికి ఏ సినిమాకైనా ప్రమోషన్స్ మొదలు పెట్టడానికి ఇవి రెండు అతిపెద్ద సందర్భాలు. కానీ ఈ రెండు సినిమాల నిర్మాతలు మాత్రం కేవలం డేట్స్తో కూడిన బేసిక్ పోస్టర్లను వదిలి చేతులు దులిపేసుకున్నారు. ఎక్కడా ఊరించే వీడియో కంటెంట్ కానీ, హైప్ క్రియేట్ చేసే అప్డేట్ కానీ కనిపించలేదు. షూటింగ్ పెండింగ్ ఉన్నా లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరిగినా మేకర్స్ ఇలాగే మౌనంగా ఉంటారు. పెద్ది ది ప్యారడైజ్ రెండు భారీ చిత్రాలే కావటంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావిస్తున్నారా? లేక సంక్రాంతి రేసులో ఉన్న ఇతర సినిమాల హడావిడి తగ్గాక తమ ప్రమోషన్స్ ప్రతాపం చూపిద్దామని ఆగుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు సినిమాలు అనుకున్న తేదీకి రావటం కష్టమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మేజర్ వీడియో అప్డేట్స్ లేకపోవటం, ప్రమోషన్ షెడ్యూల్స్ ఖరారు కాకపోవటం ఇవన్నీ పోస్ట్పోన్మెంట్ సంకేతాలని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. మరి ఈ సస్పెన్స్కు తెరదించుతూ మేకర్స్ ఏదైనా సాలిడ్ వీడియో అప్డేట్తో వస్తారో లేక అధికారికంగా వాయిదా ప్రకటన చేస్తారో వేచి చూడాలి. యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన శంబాలా సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుతుంది. సూపర్ న్యాచురల్ అండ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు యుగేందర్ ముని తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ని ఓ రేంజ్లో మెప్పించింది. కథ రొటీన్ అయినా దానిని తెరకెక్కించిన తీరు కాస్త కొత్తగా ఉంది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్లో ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు సాధించి ఆది సాయి కుమార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సంబాలా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. దీంతో సంబాలా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాను సరిగ్గా నెల రోజులకు దగ్గరలో అంటే జనవరి 22న స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. థియేటర్స్లో చూడని వారు, చూసిన వారు కూడా మళ్ళీ ఈ సినిమాను చూసే ఛాన్స్ రాబోతోంది. టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తమిళ విలక్షణ నటుడు మక్కల్ సల్వన్ విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ క్రేజీ సినిమా నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే డిఫరెంట్ టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి చేతిలో కత్తితో కనిపిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మూవీలో విజయ్ ఓ బిచ్చగాడి పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎక్స్ వేదికగా హీరోయిన్ చార్మి కౌర్ ఓ పోస్ట్ పెట్టారు. అందులో మక్కల్ సెల్వన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అంకిత భావాన్ని దగ్గరగా చూడటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉంటారని తెలిపింది. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మనందరికీ ఒక చిరస్మరణీయ ప్రాజెక్ట్ అవుతుంది అని చార్మి వెల్లడించారు.